ప్రత్యేకించి ఒక స్పెసిఫిక్ ఎలక్షన్ గ్రాంట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. కానీ ఇది ఒక్కటే ఎన్నిక కాదు కదా, పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ సీట్లు 35% ఓట్లు, మీకంటే డబుల్ ఓట్లు 17% బీఆర్ఎస్ కి వస్తే బీజేపీకి 30% వచ్చాయి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నిక, గ్రాడ్యుయేట్ లో 3 2 గెలిచారు. ఒక సీక్వెన్స్ మీరు చూడండి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు ఏంటంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి ప్రభావం, తర్వాత రామ మందిర నిర్మాణం, దాని తర్వాత వచ్చినటువంటి కొంత సానుకూలత, ఆ రామ మందిర నిర్మాణం తర్వాత గ్రామీణ స్థాయిలోనూ మండల స్థాయిలో వాళ్ళు చేసే కొన్ని కార్యక్రమాలు, దేశానికి ఎలక్షన్ కాబట్టి ప్రధానికి ఎలక్షన్ అనే ఉద్దేశంతో పార్లమెంట్ కి అవకాశం ఇచ్చారు. అక్కడ బండి సంజయ్ పోటీ చేసాడు, అరవింద్ అని కాకుండా. ఎందుకంటే ఆ ముగ్గురు అభ్యర్థులు కూడా రఘునందన్ రావు కానివ్వండి, ఇటు మీకు అరవింద్ కానివ్వండి, సంజయ్ గారు కానివ్వండి, దే హావ్ లాస్ట్ ది అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ దేర్ ఓన్ కాన్స్టిట్యుయెన్సీ. పార్లమెంట్ కి ఇంకే అభ్యర్థి ఉన్నా ఇవాళ అంజిరెడ్డి గారి స్థానంలోనో లేదా మల్క కుమరయ్య స్థానంలో సాధారణంగా బీజేపీ సిద్ధాంతాన్ని అనుసరించి తపస్సులో ఎప్పటి నుంచో ఉన్న అభ్యర్థో, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న ఒక గ్రాడ్యుయేటో, బీజేపీ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చిన వాళ్ళు ఎవరన్నా పోటీ చేసి గెలిచి ఉంటేనేమో ఎస్, అది కూడా ఏదన్నా ఇప్పుడు వెరీ నారో మార్జిన్ అండి. హ్యావింగ్ స్ప్లిట్ బిట్వీన్ హరికృష్ణ అండ్ నరేందర్ రెడ్డి వచ్చింది 5,000 మెజారిటీ. అంతగా పెద్దగా వాళ్ళు సంబరాలు జరుపుకునేంత లేదు. 2 నాయకులు వాళ్ళ గొప్పను ప్రజల్లో చూపించుకోవడం కోసం, పార్టీలో గొప్పను కోసం చెప్పుకోవడం పనికొస్తుంది తప్పితే పార్టీ నేచురల్ సిద్ధాంతం నుంచి ముందు నుంచి గురువు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి గెలిచి ఉంటే ఎస్ అనుకునే వాళ్ళం. పార్లమెంట్ ఒక ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న ఒక భావన, జాతీయ పార్టీలు ఆ దాంట్లో అప్పుడే కొత్తగా మేము అసెంబ్లీ ఓడిపోయి ఉండడము, ఆ నియర్ దాంట్లో పాస్ట్ లో ఇవన్నీ కలగలిపి మాకు పార్లమెంట్ లో వచ్చి ఉండకపోవచ్చు. ఈ ఎలక్షన్ లో వీఆర్ నాట్ కంపీటెడ్ ఎట్ ఆల్, మేము కంటెస్ట్ చేయలేదు, కంపీట్ చేయలేదు. కాబట్టి రేపు పొద్దున స్థానిక గెలవరన్న ఉద్దేశంతోనే కంటెస్ట్ చేయలేదని వస్తుంది కదా, గెలవరు అన్న ఉద్దేశంతోనే గెలిచేది ఉంటే కంటెస్ట్ చేసేవాళ్ళు, గెలవరు అన్న ఉద్దేశంతోనే కంటెస్ట్ చేసేవాళ్ళు. క్లారిటీ వస్తలేదు భరత్ గారు, గెలవరు అన్న ఉద్దేశంతోనే కంటెస్ట్ చేయలేదు అన్నట్టు కదా. హలో శ్రీధర్ రెడ్డి గారు వినబడుతుందా? ఒకసారి మళ్ళీ ఫోన్ లైన్ లో కలపండి. సో ఒకటి ఇప్పుడు వినిపిస్తుందా శ్రీధర్ రెడ్డి గారు? క్లారిటీ వస్తలేదు నాకు. ఒక్కసారి మళ్ళీ ఫోన్ కలపండి కట్ చేసి పీసీఆర్. సో ఒకటి, ఈ ఒక్క ఎలక్షన్ ఆధారంగానే బీజేపీ రైజ్ లో ఉంది అంటే మనం దాని ఆధారంగా నిర్ణయం తీసుకోలేక, దీనికి ముందు జరిగిన ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లో ఉత్తర తెలంగాణలో ఏం జరిగింది? నల్గొండ, వరంగల్, ఖమ్మం. ఎస్, బీజేపీకి అత్యంత వీక్ ప్రాంతం నల్గొండ, వరంగల్, ఖమ్మం. ఈ 3 జిల్లాలు అత్యంత ఇప్పుడున్న పరిస్థితిలో మీరు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలు కనుక చూసుకుంటే, మళ్ళీ హైదరాబాద్ రంగారెడ్డిలో స్ట్రాంగే, మహబూబ్నగర్లో స్ట్రాంగే, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈజ్ అత్యంత వీక్ లింక్. ఉత్తర తెలంగాణ అత్యంత స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. సో శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఏదేమైనా మీరు పోటీ చేయకపోవడం, బీజేపీ 2 సీట్లు గెలవడం వల్ల ఇప్పుడు ఒక వాతావరణం వచ్చింది కదా. పార్లమెంట్ ఎలక్షన్ లో 8 గెలిచారు, మళ్ళీ ఇప్పుడు 2 గ్రాడ్యుయేట్ గెలిచారు, బీజేపీ ఊపులో ఉంది. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుంది కానీ బీఆర్ఎస్ కాదు అని అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే 1-2 ఎలక్షన్స్ నిర్ధారించగలవనే చెప్తున్నా నేను మీకు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వాళ్ళకి 48 సీట్స్ వచ్చినాయి బీజేపీకి. ఓ బ్రహ్మాండం అని చెప్పారు. కొద్ది రోజులకు జరిగినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఓడిపోయినారు, సురభివాన్ దేవ్ గారు గెలిచినారు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ మేము వరంగల్, మన వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ వాళ్ళు గెలిచారు. హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ తర్వాత వాళ్ళు గెలిచారు కదా. అప్పుడు కూడా మేము పూర్తి స్థాయిలో అభ్యర్థిని పెట్టలే కదా. ఒకటి ఏవిఎన్ రెడ్డి వాళ్ళు పెట్టుకున్నారు, మేము కేటగిరికల్లీ సపోర్ట్ చేశారు కనుకలుగా. కేటగిరికల్లీ మేమేమి అభ్యర్థిని ఫీల్ చేయలేదు. దట్ వాజ్ ఓన్లీ సే. కాబట్టి మేము గట్టిగా పోట్లాడినటువంటి ఎలక్షన్ ఉంటే ఆ ప్రసక్తి ఉండదు. రెండోది ఏంటంటే మీరు అభ్యర్థులను చూడండి. ఏవిఎన్ రెడ్డి ఎవరండి బీజేపీకి? ఆ ఎన్నికల జరిగిన పద్ధతుల్లో నేను విమర్శించి ఒకళ్ళ విజయాన్ని తక్కువ చూపించి మనమేదో తక్కువగా మన మనస్తత్వాన్ని చూపించుకునే అవసరం లేదు. విజయం అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ హావ్ గివెన్ ద మ్యాండేట్. గ్రాడ్యుయేట్ అయి ఉండొచ్చు, టీచర్ అయి ఉండొచ్చు. కానీ ఒకసారి
ఎనాలిసిస్ ప్రత్యామ్నాయం అని చెప్పుకునే ఎనాలిసిస్ ఉంది చూసిందా, అది కరెక్ట్ కాదు. అది ఎందుకు కరెక్ట్ కాదంటే జనరల్ పబ్లిక్ ఓటింగ్ ఉన్నప్పుడు రేపు పొద్దున స్థానిక సంస్థలు ఎన్నికలు అవుతాయి, సర్పంచులు లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీలు జిల్లా పరిషత్లు, అప్పుడు చూస్తాం కదా ఏం జరుగుతుందో. కాబట్టి ఉత్తగానే ఇప్పుడు నేనే చెప్పాను మీకు, ఆర్గనైజేషన్ లో పనిచేసిన వాళ్ళు కొంతమంది సంతోషపడే అవకాశం ఉంటుంది. అక్కడ పనిచేసిన 2-3 నాయకులు వాళ్ళ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేస్తారు. అధిష్టానానికి కొద్దిగా మంచి వార్త చెప్పే అవకాశం ఉంటుంది తప్పితే ఇదేదో జనరల్ గా రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఇప్పటికిప్పుడు ఎస్టాబ్లిష్ అనే వాతావరణాన్ని వాళ్ళు చెప్పుకోవడం, వాళ్ళకి అవసరం వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకోవడం వల్ల లిబర్టీ టు సే దట్. మీ వీక్ పాయింట్ గ్రాడ్యుయేట్స్. మీకు గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే డిగ్రీ పైన చదువుకున్న వాళ్ళు ఓటేయట్లేదు గత 5-6 సంవత్సరాలుగా. ఒకప్పుడు 2012లో స్వామి గౌడ్ మీ తరపున పోటీ పెడితే తెలంగాణ ఉద్యోగ సమయంలో వాజ్పేయి కంటే ఎక్కువ మెజారిటీ వచ్చిన వాళ్ళు. తప్పంటే నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నా. 2018లో మీకు జీవన్ రెడ్డి మీద ఓడిపోయారు. పల్లా రాజేశ్వర రెడ్డి, సురభి వాందేవ్ గెలిచింది. ఆపోజిషన్ లో 5-6 పోటీలో ఉన్నారు కదా. పోటీ అనివార్యం, పోటీ ఎప్పుడు ఉంటుంది. పోటీలో ఎంతమంది దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయగలుగుతారు గ్రాడ్యుయేట్లు? ఇప్పుడు నిస్సందేహంగా ఒకటి చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు మొత్తం మేమే గెలిచాం కదా. అవును. మరి దాంట్లో గ్రాడ్యుయేట్స్ లేరా? ఐటీ ఎంప్లాయీస్ లేరా? ఉంటారు. ఎంప్లాయీస్ లేరా? టీచర్స్ లేరా? ఉన్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్ నగరం వేరు, తెలంగాణ రూరల్ ఏరియా వేరు. మొన్న ఓటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ కదా. అవును, ఓటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్. రూరల్ లో మీకు 30% బిలో వచ్చింది, హైదరాబాద్ నగరంలో 43% వచ్చింది. బికాస్ తెలంగాణ నేటివ్, నేను చెప్తున్నా, తెలంగాణ నేటివ్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఆర్ఎస్ మీద హ్యాపీగా లేరు. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ లీకేజ్ ఇవన్నీ ఇష్యూ, మాకు రిక్రూట్మెంట్ జరగలేదు, నియామకాలు నేను అంగీకరిస్తా. ఆంధ్ర నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నార్త్ ఇండియా నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు టీఆర్ఎస్ రూలింగ్ పట్ల. ఫ్లైఓవర్ కనిపించాయి, డెవలప్మెంట్ కనిపించింది. బట్ తెలంగాణ నేటివ్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, వాళ్ళు ఇప్పటికీ కూడా హ్యాపీగా లేరు. ఇప్పుడు ఒకటండి, దాన్ని ఎట్లా మీరు ఆ విషయంలో వాళ్ళు ఏ విధంగా సాటిస్ఫై చేస్తారు? కొంత మేరకు మీరు చెప్పిందని నేను అగ్రీ చేస్తాను. బేస్ ఇస్ ద రిజల్ట్ మీరు అన్నది కూడా వాస్తవమే ఉండొచ్చు. అయితే పోయిన 10 సంవత్సరాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే మీకు వచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, పెట్టుబడులు తేవడంలో కానీ, అంటే ఉపాధి కల్పనకు సంబంధించి బేసికలీ గ్రాడ్యుయేట్స్ కానీ విద్యార్థులు ఏం చూస్తారండి, ఫర్దర్ కెరియర్ కోసం వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలను క్రియేట్ చేసిన గవర్నమెంట్ వైపు చూస్తారు. ఒక్కటేంటంటే పేపర్ లీక్ అయినప్పుడు అది పూర్తి స్థాయిలో గవర్నమెంట్ వైపు తిప్పడంలో వైఫల్యాన్ని ఇదే టీజీపీఎస్సీ ఆ రోజున ఇండిపెండెంట్ బాడీ కదా, అయినా కానీ పూర్తి వైపు కేసీఆర్ గారి ప్రభుత్వ వైఫల్యం చెప్పడంలో కాంగ్రెస్ కు సక్సెస్ అయింది. ప్రాపర్ డిఫెండ్ చేయడంలో కొన్ని వైఫల్యం అయి ఉండొచ్చు. కానీ ఇచ్చిన ఉద్యోగాలు, క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన